హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జస్ట్ ఫర్ ఫన్ ట్రావెల్స్. ఈరోజు మా ఊర్లో ఉన్నాను. మీకు మా ఊరు జాతర అనేది చూపిస్తాను. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఉగాదికి 1 వీక్ బ్యాక్ 2 days చేస్తారనమాట. థర్స్డే అండ్ ఫ్రైడే మాత్రమే చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఉంటుంది. అలాగే నైట్లు కలర్గా బండ్లు కడతారు, మొక్కులు ఉంటాయి కదా. అలాగే ఊరు స్టార్టింగ్ లో అమ్మవారు ఉంటారు, ఆ అమ్మవారికి చేస్తారన్నమాట ఈ జాతర. చాలా బాగుంటుంది. మీకు మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇన్ జనరల్గా అయితే ఈ జాతర అనేది లేకపోతే ఇక్కడ ఏమి రష్ ఉండదు అనమాట. చాలా అసలు ఎవ్వరు ఉండరు. కానీ జాతర ఉంది కాబట్టి ఫుల్ రష్. ఇక్కడ బండ్లు ఇవన్నీ పోతూ ఉంటాయి. పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. నార్మల్గా అయితే ఎవ్వరు ఉంటారు ఇక్కడ. ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది 2 days. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, నేను 4 years బ్యాక్ వచ్చాను, సరిగ్గా గుర్తులేదు. కానీ చాలా బాగుంటుంది. చూడండి, గుడి దగ్గరికి వచ్చేసాము. చూడండి, రకరకాల స్వీట్లు అన్నీ ఉన్నాయి. బూందీ, మిక్చరు, అన్ని స్వీట్లు ఉన్నాయి. అన్నీ ఫ్రెష్గా చేస్తున్నారు. ఇంకా యాక్చువల్గా స్టార్ట్ అనేది అవ్వలేదు. ఇంకా యాక్చువల్గా నైట్ స్టార్ట్ అవుతుంది. నైట్ 12కి అయితే బండ్లు వస్తాయి. అవి అయితే సూపర్గా ఉంటాయి. మొక్కుబడులు ఉంటాయి కదా, తీర్చుకునేదానికి బండ్లు కడతారు. అదైతే ఇంకా బాగుంటుంది. చూపిస్తాను అవి కూడా. సూపర్గా డెకరేట్ చేశారు చూడండి. నార్మల్గా అయితే రష్ ఉండదు. చూడండి, సూపర్ రష్ ఉంది. యాక్చువల్గా అయితే ఆ లోపల ఉండేది విగ్రహం కాదనమాట, అమ్మవారే ములిశారు ఇక్కడ. అది చాలా స్పెషల్. అసలు అమ్మవారితో పాటు పక్కన చిన్న ఆవులాగా కూడా ఉంటుంది. అది కూడా బాగుంటుంది. మీకు చూపిస్తాను లోపల క్లియర్గా. నాకు తెలిసి ఫుల్ రష్ ఉంటారు, కానీ చూపిస్తాను. అంటే మరీ అంత రష్ ఉండరు. ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాము, మీకు అమ్మవారిని చూపిస్తాను. యాక్చువల్గా అయితే మనం ఇట్లా కూడా బాగునవసరం లేదు, రష్ ఉంటుంది కాబట్టి లైన్ వేశారు. ఇంకా నైట్ 12కి అయితే ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ చూడండి, అమ్మవారిని బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ చూడండి, పుంజు ఇది వచ్చి రెడీగా ఉంది బలి అయ్యేదానికి. ఇక్కడ చాలా మంది మొక్కుంటారు. యాక్చువల్గా నాకు కూడా మొక్కు ఉంది. నాకు అన్ఫార్చునేట్లీ నాటుకోడి దొరకలేదన్నమాట. రెగ్యులర్ తెల్లకోడి ఉంటుంది కదా, అదే దొరికింది. ఇంకా రేపు దాన్నే ఇవ్వాలి. ఇప్పుడు రష్ అనేది చాలా తక్కువగా ఉంది. కానీ చెప్పాను కదా, 12కి అలా వచ్చారు అనుకోండి, అస్సలు చాలా ఫుల్ రష్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి మీకు గుడి మొత్తం బయట నుంచి. అక్కడ చూడండి, అమ్మవారి కళ్ళు పూలతో బల్లే చేశారు. బాగుంది కదా. ఇవి ఉన్నాయి కదా, ఈ స్వీట్, దీని పేరు వచ్చి బతాసాలు. చక్కెరతో చేస్తారు, బాగుంటాయి. ఇవి కూడా, ఇవన్నీ అవే. చూడండి, డిఫరెంట్ స్నాక్స్ అన్నీ ఉన్నాయి. ఇదేందనా? ఇది వచ్చి టెంకాయ బర్ఫీ. చూడండి, సర్కస్ అంతా పెట్టారు.
యాక్చువల్గా ఇంకా స్టార్ట్ అనేది అవ్వలేదు, ఎందుకంటే జనాలు అంతమంది లేరు కాబట్టి. అక్కడ చూడండి పిల్లకాయలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఏదో స్నాక్ ఐటమ్ కనిపించింది, దీన్ని తీసుకుంటున్నాను. స్ప్రింగ్ రోల్ ట్రై చేస్తున్నాను. ట్రై చేసేసాను ఆల్రెడీ, బాగుంది. బాగుంది ఎందుకంటే డీప్ ఫ్రై చేశాడు కదా. డీప్ ఫ్రై చేసిన ఏ ఐటమ్ బాగానే ఉంటుంది. ఇంకా ఫైర్ క్రాకర్స్ ఉన్నాయి కదా, అవి కూడా స్టార్ట్ చేశారు. ఇంకా నేను మళ్ళీ 12 o'clockకి మీకు బండ్లు కడతారు కదా, అప్పుడు చూపిస్తాను. అప్పుడు చూసి మీరు షాక్ అవుతారు. చూడండి భలే ఉంటుంది సూపర్గా. జాతర స్పెషల్ వచ్చి చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ఆ తర్వాత చికెన్ లివర్, ఆ తర్వాత చికెన్ ఫ్రై.